రాజ్యసభ మరియు శాసన మండలిలో వైసీపీ తన పట్టును ఎంతవరకు నిలుపుకోగలదు? దీని గురించి అయితే మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లు టీడీపీ గవర్నమెంట్ ఏర్పడగానే తన మొదటి టార్గెట్గా రాజ్యసభ మరియు శాసన మండలిలో వైసీపీ సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడానికి కావలసిన అన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తుంది. రాజ్యసభలో అయితే మెజార్టీ సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం అంత ఈజీ కాదనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యుల్లో చాలామంది వైసీపీ హార్డ్ కోర్ మెంబర్స్. అంత ఈజీగా వాళ్ళని తమ వైపుకు తిప్పుకోవడం కుదరకపోవచ్చు. ఒకరు ఇద్దరిని ప్రలోభ పెట్టినా వారి మీద అనర్హత వేటు పడకుండా మెజార్టీ సభ్యులను తమ వైపుకు తిప్పుకోగలిగితేనే అది సాధ్యమవుతుంది. దానికి మోడీ గారి సంపూర్ణ మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్ని రోజులుగా బీజేపీ వ్యవహారాలను చూస్తుంటే ఈ విషయంలో చంద్రబాబు గారికి పూర్తి సహకారం ఇవ్వకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి మీద ఆధారపడటం బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా ఇష్టం లేదు. అటు లోక్సభలో టీడీపీ సహకారం తీసుకుంటుంది, కానీ రాజ్యసభలో టీడీపీపై ఆధారపడటం కంటే కూడా వైసీపీతో లోపాయికారి ఒప్పందంలో ఉండటానికి చాలా వరకు ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. కాబట్టి పూర్తిగా ఒకే పార్టీపై ఆధారపడటానికి బీజేపీ గవర్నమెంట్ ఇష్టపడకపోవచ్చు. ఇక శాసన మండలి అంటారా? శాసన మండలిలో చంద్రబాబు గారు తనకు ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని వారిని తమ వైపుకు తిప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టీడీపీకి పూర్తి మెజార్టీని సాధించలేకపోతే చాలా బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి టీడీపీకి అది చాలా అవసరం. టీడీపీ ప్రలోభాలకి ఎవరు లొంగుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.